నా పేరు హరి. మీరు చూస్తున్నది హరి స్టూడెంట్ కార్నర్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు నవోదయకి లెసన్ జరుగుతున్నాయి. ఇది నెంబర్ సిస్టంలో రెండవ లెసన్ అండి. ముందు లెసన్ని డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, చూసి కామెంట్ చేయండి. ఇది నా రెండవ లెసన్. మరి ఒక నెంబర్లో ఉన్నటువంటి డిజిట్ యొక్క ఫేస్ వాల్యూ, ప్లేస్ వాల్యూ. ఫేస్ వాల్యూ అంటే ముఖ విలువ, ప్లేస్ వాల్యూ అంటే స్థానానుకున్న విలువ, స్థాన విలువ. మనం అద్దం ముందు నిలబడినప్పుడు మనం చూసుకుంటే, అద్దంలో మన ముఖాన్ని చూసుకుంటే మరలా ఏం కనిపిస్తుందండి? మరలా మన ముఖమే కనిపిస్తుంది. కాబట్టి ముఖ విలువ అంటే మనం ఏదైతే నెంబర్ని చూపిస్తున్నామో ఆ నెంబర్నే రాయాలండి. మన ముఖాన్ని అద్దంలో చూస్తే మరలా మన ముఖమే కనిపిస్తుంది. అలాగే 7 యొక్క ముఖ విలువ, 7 యొక్క ఫేస్ వాల్యూ అంటే ఏం కనిపిస్తుందండి? మరలా కనిపిస్తుంది. కాబట్టి ఫేస్ వాల్యూ ఎంతండి? 7. మరి ఈ ప్లేస్ వాల్యూకి వచ్చేసరికి ఇది ఏ ప్లేస్లో ఉంది? 1s, 10s, 100s, 1000s. 1000స్లో ఏ నెంబర్ ఉందండి? 7. 7,000s. 7,000s వాల్యూలో ఉంది, ప్లేస్లో ఉంది. కాబట్టి 7 అనేది 1000s ప్లేస్లో ఉంది. కాబట్టి 7,000 అండి ప్లేస్ వాల్యూ. మరి 2, 3 చేద్దామండి. మరి ఈ 8 యొక్క ఫేస్ వాల్యూ అంటే ముఖ విలువ ఎంతండి? 8. మరి ప్లేస్ వాల్యూ ఇప్పుడే చెప్పాను. 8 అనేది 1s, 10s, 100స్లో ఉంది. 8 × 100 800. మరి 8 ప్లేస్ వాల్యూ ఎంతండి? 800. మరి ఇంకొకటి చూద్దాం. మీకు రావడం ముఖ్యం. నేను మీకోసం ఎంతసేపు అయినా చెప్పడానికి రాడి, కానీ మీకు రావాల్సమా? ముందు ఫేస్ వాల్యూ చూడండి. ఫేస్ అంటే ముఖం విలువ కదా చూపిస్తున్నాం. కాబట్టి 4 ఆన్సర్. ఇప్పుడు 1 చూద్దామండి. 1s, 10s, 100, 1000, 10,000. 10,000లో ఏ నెంబర్ ఉందండి? 4. 4 × 10,000 40,000. చూసారండి? ఈ విధంగా మనం ఫేస్ వాల్యూని, ప్లేస్ వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలండి. ఇలాంటివి మరికొన్ని చేయండి. మీరు ప్రాక్టీస్ మేక్స్ ఎ మ్యాన్ పర్ఫెక్ట్. ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. ముందు చెప్పినటువంటి ఇంటర్నేషనల్ సిస్టమ్కి, హిందూ అరబిక్ సిస్టమ్ చాలా నెంబర్స్ ఉన్నాయి. ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. మళ్ళీ ఈ ఫేస్ వాల్యూ, ప్లేస్ వాల్యూ వీటిని కూడా ప్రాక్టీస్ చేయండి. మంచి స్కోరింగ్ మనకి నవోదయలో వస్తుంది. దేశంలో మనం ఏం నేర్చుకుంటున్నామంటే సహజ సంఖ్యలు. అంటే ఇంగ్లీష్ మీడియం న్యాచురల్ నెంబర్స్. దీనిని ఇట్ ఈస్ డొనేటెడ్ బై క్యాపిటల్ N. దీనిని ఎంతో చూసిస్తామండి. మరి మనం ఎక్కడి నుంచి అయితే ఈ నెంబర్స్ని కౌంట్ చేస్తామో, కౌంట్ చేయండి చూద్దాం. నెంబర్ చెప్పండి. 1 నుంచి కదా చెప్తున్నారు. ఆ 1 నుంచి చెప్తున్నారు కాబట్టి 1, 2, 3, 4, 5 అండ్ సో ఆన్ ఇలాగ రాసుకుంటూ వెళ్తే ఇవన్నీ కూడా పాజిటివ్ నెంబర్స్, అంటే ప్లస్ నెంబర్స్. 1, 2, 3 ఇవన్నింటినీ కూడా మనం సహజ సంఖ్యలు, ఇంగ్లీష్ మీడియం న్యాచురల్ నెంబర్. దీనిని మనం ఎంతో మనం ఫైండ్ అవుట్ చేస్తాము, ఎంతో సూచిస్తాము. అలాగే నెక్స్ట్ పూర్ణాంకాలు. దీనిని ఇంగ్లీష్లో హోల్ నెంబర్స్ అంటారు. మరి న్యాచురల్ నెంబర్ని n ఉంది కదండి, ఎంతో చూస్తామండి. మరి హోల్ నెంబర్ని దేంతో చూస్తారండి? మీకు తెలుసు W. మరి ఈ Wకి న్యాచురల్ నెంబర్స్లో ఉన్నటువంటి
సహజ సంఖ్యలో ఉన్నటువంటి నెంబర్లతో పాటుగా జీరోను కూడా రాయాలండి. జీరో కూడా యాడ్ అవ్వాలి. అంతేనండి. న్యాచురల్ నెంబర్స్ 1 నుంచి స్టార్ట్ అవుతాయి. పూర్ణాంకాలు హోల్ నెంబర్స్ అనేవి 0 నుంచి స్టార్ట్ అవుతాయి. 0, 1, 2, 3, 4 అండ్ సో ఈ విధంగా. మరి సహజ సంఖ్యల్లో చిన్న సహజ సంఖ్య, ద స్మాలెస్ట్ న్యాచురల్ నెంబర్. వాట్ ఈస్ ద స్మాలెస్ట్ న్యాచురల్ నెంబర్? ఎస్ 1 అండి. మరి స్మాలెస్ట్ హోల్ నెంబర్ ఏంటండి? 0. మరి ఇంకా ఉన్నాయండి పూర్ణ సంఖ్యలు. ఇట్ ఈస్ కాల్డ్ ఇంటీజర్స్. దీనిని జడతో చూస్తామండి. మైనస్ ఇన్ఫినిటీ నుండి -2, -1, 0 ఉంటుందండి. 1, 2, 3 అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ వరకు. చూసారా? న్యాచురల్ నెంబర్స్ హోల్ నెంబర్స్లో ఉన్నాయి. హోల్ నెంబర్స్ న్యాచురల్ నెంబర్లు కూడా ఇంటీజర్స్లో ఉన్నాయి. అంటే ఇంటీజర్స్లో పూర్ణ సంఖ్యల్లో మైనస్ నెంబర్స్ కూడా ఉన్నాయి. ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. మరి ఇప్పుడు సహజ సంఖ్యలు. దీనిని ఇంగ్లీష్లో ఈవెన్ నెంబర్స్ అంటారు. ఈ సహజ సంఖ్యలు అంటే 2, 4, 6, 8, 10 ఈ విధంగా రాసుకుంటుంటే నెక్స్ట్ అవుతుందండి 12, 14, 16, 18 ఈ విధంగా ఉన్న నెంబర్లన్నింటినీ కూడా ఈవెన్ నెంబర్స్ సహజ సంఖ్యలు అంటారు. అంటే ఏదైనా ఒక నెంబర్ని టూతో డివిజన్ చేస్తే రిమైండర్ అంటే శేషం 0 వచ్చే ఏ నెంబర్నైనా కూడా, రిమైండర్ 0 వచ్చే ఏ నెంబర్నైనా కూడా సరి సంఖ్యలు ఈవెన్ నెంబర్సే అంటారు. అర్థమవుతుందండి. ఇప్పుడు బేస సంఖ్యలు చూద్దామండి. ఆడ్ నెంబర్స్. బేసి సంఖ్యలు ఆడ్ నెంబర్ చూద్దామండి. సరి సంఖ్యలు కాని నంబర్లు అన్నీ కూడా అంటే ఏమేమి ఉంటాయి చూడండి. ఇక్కడ 1 లేదు, 3 లేదు, 5 లేదు, 7, 9, 11 ఇవన్నీ కూడా సరి సంఖ్యలు కాని నంబర్లు అన్నింటినీ కూడా మనం బేసి సంఖ్యలే అంటామండి. సరి సంఖ్యలు కానీ ఏ నెంబర్నైనా కూడా బేసి సంఖ్య అంటాం. ఈ లెసన్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్కి, మీ దగ్గరలో ఉన్నటువంటి నవోదయ చదువుతున్న విద్యార్థులకు కూడా ఈ వీడియో లింక్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమనండి, మరిన్ని వీడియోలు పొందండి. హోంవర్క్ చేయండి, మీ ఆన్సర్స్ని కామెంట్ బాక్స్లో రాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Please subscribe my channel. Thank you. Signing off. Me Hari.